హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు సగ్గుబియ్యం టమోటా వడియాలు ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం రెగ్యులర్గా ఒకే రకం వడియాలు కాకుండా ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా ఇవి మనం ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, ఇంట్లోనే 1 or 2 డేస్లో ఎండిపోతాయి. కాబట్టి ఓన్లీ ఎండాకాలమే ఈ వడియాలు పెట్టుకోకుండా ఎలాంటి సీజన్లో అయినా కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి స్నాక్స్గా కూడా తినవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరైతే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే ఈ సగ్గుబియ్యం టమోటా వడియాలు ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు వరకు సగ్గుబియ్యం యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా రవ్వగా ఉన్నా సరిపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా ఉండలేమీ లేకుండా బాగా కలిపి పెట్టుకొని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఒక 2 టమోటాలు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ వాటర్ ఏ విధంగా మెజర్ చేసుకున్నానంటే, మనం సగ్గుబియ్యం పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఎంతైతే ఉందో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కలిపి పెట్టుకున్న ఆ సగ్గుబియ్యం పేస్ట్ అనేది 2 గ్లాసుల వరకు వచ్చింది, కాబట్టి నేను 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. అంటే మనం కలిపి పెట్టుకోగా ఉన్న సగ్గుబియ్యం పేస్ట్ ఎంతైతే ఉందో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మసల కాగాక ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ టమోటో పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇంకా కోర్సుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఎప్పుడు కూడా వడియాల్లోకి అంత ఎక్కువగా పట్టదండి, మనం కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వడియాలు అనేవి ఎండిపోయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ సాల్టీగా ఉంటాయి, కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. మనం అన్నీ పచ్చివి యాడ్ చేసాం కాబట్టి కాసేపు బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, సగ్గుబియ్యం కదా అడుగంటిపోతుంది. ఇక్కడ చూడండి, పిండి అనేది వడియాలు పెట్టడానికి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకేమన్నా కొంచెం వాటర్ ఎక్కువయ్యి పిండి కొంచెం లూజ్గా ఉంది అనుకుంటే మీరు ఇంకో 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి, అప్పుడు థిక్గా అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. నేను వీటిని ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నాను కాబట్టి ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకున్నానండి. అదే మీరు కాటన్ క్లాత్ మీద పెట్టుకునే పనికైతే డైరెక్ట్గా అలానే పెట్టేయచ్చు. ఇప్పుడు మనం కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లాస్టిక్ కవర్ మీద మీకు ఏ సైజులో ఇష్టం ఉంటే ఆ సైజులో వడియాల్లాగా పెట్టేసుకోండి. ఈ విధంగా మొత్తం పెట్టేసిన తర్వాత 1 లేదా 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. మీకు డైరెక్ట్ బయట ఎండ కనుక వస్తే అక్కడ కూడా పెట్టుకోవచ్చండి, లేదంటే ఇంట్లో పెట్టినా కూడా ఈజీగా ఎండిపోతాయి. నాకు ఈ వడియాలు ఎండిపోవడానికి 1 రోజు పట్టిందండి, అంతకాడికి ఎక్కువ పట్టలేదు. అంటే నేను ఈరోజు మార్నింగ్ పెట్టాను అనుకుంటే రేపు మార్నింగ్ కల్లా ఈ వడియాలు అనేవి ఎండిపోయాయి. ఇంకా చూడండి, 1 డే తర్వాత వడియాలు అనేవి ఈ విధంగా పూర్తిగా ఎండిపోయాయి. వీటిని నేను తీయను కూడా తీయలేదండి, వాటి పాటికి అవే పైకి వచ్చేసాయి. మనం వీటిని ప్లాస్టిక్ కవర్ మీద పెట్టాం కాబట్టి ఈజీగా వాటికవే వచ్చేసాయి. అదే మీరు కాటన్ క్లాత్ మీద కనుక పెడితే పైన కొద్దిగా వాటర్ చల్లుకొని ఆ తర్వాత తీసేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుందాం. చూడండి ఎంత పల్చగా వచ్చాయో, పేపర్ కంటే పల్చగా ఉన్నాయి ఈ వడియాలు అనేటివి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూద్దాం ఎలా వస్తాయనేది. అందుకోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది పూర్తిగా వేడెక్కాకే మనం వడియాలు వేయాలండి, లేదంటే వడియాలు అనేవి సరిగా ఫ్రై అవ్వు, ఇంకా ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు సూపర్గా నచ్చుతుంది. ఇంకా ఈ వడియాల్ని మీరు కొంచెం తిక్కుగా కూడా పెట్టుకోవచ్చండి, అంటే కొంచెం పల్చగా ఉంటే తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇంకా అంత పల్చగా ఉంటే కొందరు ఇష్టపడరు కదా, అలాంటప్పుడు మీరు పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకొని ఆ తర్వాత వడియాలు పెట్టుకొని చూడండి, ఇంకా టేస్టీగా వస్తాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయే సగ్గుబియ్యం టమోటా వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దు.
ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.